9వ వచనం. దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. ఈ దేహాల్లో ఉన్నప్పుడు ఆయనకిష్టులుగా ఉండాలి అనే విషయం గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇది ఆయనదని అమ్మింగ్ వస్తుంది. మనం జీవించినంత కాలం, మరణం వచ్చేటంత వరకు మనం ఆయనకిష్టులుగా బ్రతకటం ఎలా? ఒకసారి హైదరాబాదులో ఒక కాన్వకేషన్కి పిలిచారు నన్ను. సుమారుగా చాలామంది ఆ రోజు దేవునికి ఇష్టంగా ఉండడం, దేవుని సంతోషపరచడం అనేది కొన్ని మాటలు క్లుప్తంగా చెప్తే, అక్కడ సహవాస నాయకుడు ఒక ఆయన, ఇది చాలా కష్టంతో కూడిన పని అని అన్నాడు. ఆయన ఇది చాలా కష్టంతో కూడిన పని అని. సజీవ యాగంగా మీ దేహాలను దేవునికి సమర్పించండి అన్నప్పుడు అది కష్టమైన పని కాదు, కష్టమైన పని. ఆలోచించండి, భార్య తన భర్తను సంతోషపెట్టాలని ఆశపడుతుంది, భర్త తన భార్యను సంతోషపెట్టాలని ఆశపడుతుందని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో రాసి ఉంచాడు, స్పష్టంగా రాశాడు. ఈ సంతోష పెట్టడం అనేది ప్రభువుకి ఇష్టలుగా బ్రతకడం, ప్రభువుకు ప్రీతికరంగా ఉండడం, ప్రభువుకు ప్రీతికరమైన, ప్రభువుకి సంతోషం కలిగే విధంగా మనం ఉండడం అనేది మనం నేర్చుకోవాల్సింది. అభ్యాసం చేస్తున్నామా అనే దగ్గర కొరతలు, లోపాలు చాలా ఉన్నాయి మనలో. ఆ లోపాలతోనే వచ్చి బలలో రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతున్నాం. మన లోపాలు మనకు తెలియకపోవటం వల్ల నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. నేను బాగున్నాను అనే ఆలోచన సరైంది కాదు. ఎవరం మనకు తెలిసినంత వరకు బాగున్నట్టుండొచ్చు, కానీ ప్రభువుతో మనల్ని పోల్చి చూసుకున్నప్పుడు రక్షించబడ్డామన్న ఆ ప్రాథమికమైన సత్యం తప్ప ఎంతవరకు మనం ఆయన రూపంలోకి ఎదిగాము అనే దగ్గర మనం అందరం తల వంచుకోవాల్సిన పరిస్థితి, సందేహం ఏం లేదు. ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టాలి, ఆయనకు ఇష్టంగా ఎలా ఉండాలి, ఆయనకు ప్రీతికరమైన పని, ఆయనకు ఇష్టమైన పని మనం ఎలా చేయగలుగుతాం ఎలాగూ అనే దగ్గర మరో వచనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఇరవై 28-29 వచనాలు కలిసి ఉంటాయి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, దయగలిగిన మా దేవా, మీ దయగలిగిన పాదాల సమీపానికి
మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో రావడానికి మీరు మాకు అనుగ్రహించిన అనుమతి కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. సహవాసంగా కూడి ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు సాయపడినందుకై తల వంచి మీకు హృదయపూర్వకంగా అపరంజి వంటి పాదాలు కలిగిన మీరు, అగ్ని వంటి నేత్రాలు కలిగిన మీరు, హిమము కంటే తెల్లనైన తల కలిగిన మీరు, ఆపాదమస్తకం పరిశుద్ధులై ఉండి మా కొరకు భూమి మీదకి మానవునిగా వచ్చి 33 సంవత్సరాలు ఈ భూమి మీద నివసించడం, సమీపించరాని తేజస్సులో అమరత్వం కలిగి వసించే మీరు మాకు బదులుగా మరణించడం కోసం భూమి మీదకి మీ ప్రియకుమారుని పంపారని, ఆయనలోనే మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారని, విస్తార జల ప్రవాహం వంటి మీ కంఠస్వరం ద్వారా 66 గ్రంథాల్లో నుండి నేటికి మీరు మాట్లాడుతూనే ఉన్నారని, మా ప్రతి అవసరత వద్ద, మా ప్రతి బలహీనత వద్ద, మా ప్రతి చేతగానితనం వద్ద మీ లేఖనం చేత మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నాం. మమ్మల్ని పవిత్రపరచడం మాత్రమే కాదు, మమ్మల్ని మరింతగా పవిత్రపరచడానికి ఇష్టపడి మీరు మాకు అనుగ్రహించిన వాక్యోదకం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన మీ పరిశుద్ధాత్మని కొరకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్న గొప్ప దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తూ మీ కృపకు సంపూర్ణంగా నీ దాసుడిని అప్పగించుకుంటూ మీ ఆత్మచేత నింపి మా సమయాన్ని దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగిందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తాం. మనం ఆ కృప పొందిన వాళ్ళం. రక్షించబడిన ప్రతి వ్యక్తి ఆ కృప పొందినవాడు. పునాదులు గల ఆ పట్టణానికి అర్హుడైనవాడు. నిశ్చలమైన ఆ రాజ్యానికి చెందినవాడు. ఈ కృప మనం పొందాం. అది ఆయన కృపే. అయితే మనకు ఇక్కడ కనిపించే ఓ చిన్న పదం ఏమిటంటే వినయ భయభక్తులతో. వినయ భయభక్తులు. వినయం అనే మాట సామాన్యంగా కనిపిస్తున్నా దాని అర్థం ఏమిటి? వినయం అనే మాటకు నమ్రత అనే అర్థం ఉంది. నమ్రత. వినయం అనే మాటకు దీనత్వం అనే అర్థం కూడా ఉంది. వినయం అంటే అర్థం ఏమిటంటే గర్వించకుండా ఉండడం అని. వినయం అనే మాట గర్వానికి వ్యతిరేక పదం. అంటే తల ఉంచుకుని ఉండడం, మౌనంగా ఉండడం. ఇది మాత్రమే కాదు, వినయం అనేది మన అంతరంగ వ్యక్తిత్వానికి సంబంధించింది. ఈ వినయం అనేది మనం చేసే ప్రతి పనిని దేవునికి ప్రీతికరమైనదిగా మారుస్తుంది. వినయము, దేవుని భయము, భక్తి అనే 3 ప్రత్యేకమైన పదాలు ఇక్కడ వాడబడ్డాయి. ఈ దినాన్న వినయం అనే మాట దగ్గర ఆగి అసలు ఒక వ్యక్తి ఎప్పుడు హ్యూమిలిటీ అనే దాన్ని నేర్చుకుంటాడు, దీనత్వాన్ని నేర్చుకుంటాడు, ఎప్పుడు నమ్రత నేర్చుకుంటాడు. మీరే ఆలోచించండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దీన్ని అధ్యయనం చేసిన తర్వాత
నా మనసు మరో చోటుకెళ్ళింది. అదేమిటంటే, రక్షించబడిన వ్యక్తి ఎందుకు గర్విష్ఠవుతాడు? ఆ వ్యక్తి జీవితంలోనికి గర్వం ఎలా ప్రవేశిస్తుంది? గర్వం ప్రవేశించడానికి ఏ ఛానల్స్ ఉన్నాయి? అది ఆలోచిస్తూ నిన్న ఉన్నాను, రాత్రి కూడా ఉన్నాను, ప్రయాణంలో కూడా చాలా తలంపులు, ఒక్కొక్క తలంపు రాసుకుంటూ ఉన్నాను. అది ప్రభు చిత్తమైతే మనం అంతా కలిసి ఉంటే వచ్చే వారం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఒక మాట చెప్తాను, ఒక వ్యక్తి నిశ్చలమైన ఆ రాజ్యం మీద కాకుండా తాత్కాలికమైన వీటి మీద మనసు ఉంచడం ప్రారంభించిన దినాన్న అతని అంతరంగంలోనికి గర్వం అనేది పాకుతూ వస్తుంది. ఎందుకు అని మీరంటే చూడండి దయచేసి పైన 26వ వచనంలో, అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసును గాని నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా, ఇవన్నీ చెలించిపోయేవి. భూమి మీద ఉన్నవి కానీ కనిపిస్తున్న ఈ దృశ్యమైన ఆకాశం కింద ఉన్న అన్నీ కూడా చెలించిపోయేవే. ఇదంతా మనం నివసిస్తున్న ప్రపంచం, ఇదంతా చెలించిపోయేది, ఉండేది కాదు. ఇందులో దేని మీద మనం మనసుంచినా, దేనిని ప్రేమించటం ప్రారంభించినా, మన వ్యక్తిగత జీవితంలో గతంలో జరిగినవి కానీ, మనం కలిగి ఉన్నవి కానీ, మానవునికి భూమి మీద పుట్టిన తర్వాత ఆపాదించబడినవి ఏవైనా సరే, వాటి వేటి మీద మనం మనసుంచినా అవన్నీ మనల్ని గర్విష్ఠిగా మార్చడానికి మొదటి మెట్టది. ఇది అర్థమైన తర్వాత చాలా భయం అనిపించి పరిశీలన చేసుకోవడం ప్రారంభమైంది. నేను వినయం కలిగిన వాడినేనా? నేను దీన మనసు కలిగిన వాడినేనా? నేను నమ్రత గలవాడినేనా? యామై? ఇది ప్రశ్న నా ముందుంది. ఆలోచించినప్పుడు చాలా దుఃఖం అనిపించింది. ఆలోచించండి, ఏ వ్యక్తి అయినా వినయం కలిగిన వాడు లేదా దీనుడు ఎప్పుడవుతాడు? ఏ పరిస్థితుల్లో దీనత్వం వస్తుంది? కొండ మీద ప్రసంగంలో నోరు తెరి చెప్పిన మొట్టమొదటి మాట ఏమిటి? దీనత్వాన్ని గురించేగా, ఆత్మ విషయమై ఈ దీనత్వమేగా మనం వాక్యం వినడం, విశ్వాసం కలగడం, ఒప్పించబడటం, మన అంతరంగ నిజస్థితి అర్థం అవడం, అర్థమై పశ్చాత్తాపడ్డం. ఏమని? అయ్యా నేను పీడికిడు మట్టినయ్యా, అయ్యా అంతలో కనపడి అంతలో మాయమైపోయేవాడినయ్యా. నాకు నా అంతరంగం లోపలికి చూసుకున్నప్పుడు నాలో మంచిదేది నివసించటం లేదని నాకు అర్థమైందయ్యా. ఆశాంతం పాపం తప్ప ఇంకేం కనిపించటంలా. నీకు ఇష్టమైంది నాలో ఏదీ లేదు. ఐఎమ్ ఏ రిచర్డ్ సిన్నర్ లార్డ్. నేను దౌర్భాగ్యమైన పాపిని, నన్ను క్షమించు అని ఆ దినాన నువ్వు ఎలా ఒప్పుకున్నావు? ఆ దీనత్వం ఎలా వచ్చింది అసలు? ఆ దీనత్వానికి కారణం ఏమిటి? దీన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మనం ఉన్న చోటన ఆగి దేవుని పరిశుద్ధత వైపు చూస్తే, మీరు ఆలోచించండి, పద్మాసు ద్వీపంలో ప్రభువును చూశాడు యోహాను గారు. మేడగదిలోనూ చూశాడు. మేడగదిలో ఆయన రొమ్మున తల పెట్టుకున్నాడు. కానీ పద్మాసు ద్వీపంలో ఆయన చూసినప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో, ఈయన ఒకేలాగా అనిపిస్తున్నాడు. కానీ ఆయనను చూశాక, అయ్యా నీ గుండెల మీద కాదు నేను పెట్టుకోవాల్సింది తల, నీ పాదాల మీద అంటూ పాదాల దగ్గర సాష్టాంగపడ్డాడు. ఏ వ్యక్తి మనకు కలిగినది ఏదైనా ప్రభు యొక్క సాన్నిధ్యం కానీ, వాక్యం యొక్క జ్ఞానం కానీ, మనం చేసిన పరిచర్య కానీ, ఇవన్నీ కూడా మనల్ని గర్విష్ఠులుగా మార్చే ప్రమాదం ఉంది. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఖచ్చితంగా ఉంది. మర్చిపోకండి. నేను గర్విష్ఠిని కాను, నేను ఎల్లప్పుడూ దీనునిగానే ఉంటాను అని మీరు అనుకుంటే ప్రమాదంలో ఉన్నట్లెక్క. నాకు తెలుసు అనుకుంటే గర్వం వచ్చినట్లెక్క.
నేను ఎవరి మాట వినక్కర్లేదు అంటే అయిపోయినట్లు లెక్క. నేను అనుకుంటే మనం ఖచ్చితంగా వెళ్ళిపోయాం. లేవు. నేను కాను, నాకు తెలియదు, నేను ఏమీ లేనివాణ్ణి, నేను ప్రారంభంలో ఎలా ఉన్నానో ఇప్పటికీ అదే పరిస్థితిలో నేనున్నాను. ఇంతకు మించి ఏదైనా జరిగి ఉంటే, ఏదైనా చేసుంటే అది ఆయన కృపే. మీరే ఆలోచించండి. ఒక వ్యక్తి రక్షించబడిన దగ్గర దైవాత్మ కార్యం జరిగిందా లేదా? తండ్రి ఆకర్షించాడా లేదా? పరిశుద్ధాత్మదేవుడు ఒప్పించాడా లేదా? ఆయన రక్తం చేత కడగబడ్డామా లేదా? అవును, వినడానికి మనం ఇష్టపడ్డామా లేదా? వినడానికి నేను ఇష్టపడ్డాను కాబట్టి రక్షించబడ్డానని చెప్తామా? లేదు, కృపే అంటాం. కారణం ఏంటి చెప్పండి? అదే పాటిది? వినడానికి నేను చూపించిన, నువ్వు చూపించిన విధేయత ఏ పాటిది? ఆ కారణం చేత ఎక్కడ మనం మనకు ఆపాదించుకోవడం ప్రారంభిస్తామో అక్కడ గర్వం లోపలికి ప్రవేశించడానికి కారణం అవుతుంది. యెషయా 6వ అధ్యాయంలో పరిశుద్ధుడైన దేవుణ్ణి చూశాడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి చూసినప్పుడు అతడికి అర్థమైంది. ఏమని? నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అని. అపవిత్రమైన పెదాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి చెప్పండి? హృదయంలో ఉన్నది నోరు మాట్లాడును, అవునా? నా అంతరంగంలో ఏముంది? ఇతరుల మీద కష్టం ఉంది, ఇతరుల మీద ద్వేషం ఉంది, ఇతరుల మీద పగ ఉంది, ఇతరుల మీద తట్టుకోలేనంత ఈర్ష్య స్వభావం నాకుంది. నేను ఎవరిని చెప్పండి? అపవిత్రమైన పెదాలు కలిగిన వాడిని. నీకు నొప్పి కలుగుతుందని, నువ్వు బాధపడుతున్నావని, నువ్వు ఆకాశాన్ని భూమిని పిలిచావని, వీళ్ళందరూ నీ మాట వినడం లేదని తట్టుకోలేక నేను వాళ్ళ మీద కేకలేశా. కానీ వాస్తవానికి నీ పరిశుద్ధతను చూసేటప్పటికీ నాకేమర్థమైందో తెలుసా? నేనే అపవిత్రుడని, నేను అపవిత్రమైన జనం మధ్య నివసిస్తున్నానని నాకు అర్థమైంది. నేను ఇతరుల వంక చూసినప్పుడు నేను నీతిమంతుడిగా నాకు కనపడ్డా, కానీ నీ వైపు నేను చూసినప్పుడు నేను అపరిశుద్ధుడిగా కనపడుతున్నా. మన కనుదృష్టి దేవుని మీద నుండి చెలించిపోయే వాటి వైపుకు తిరిగింది అంటే ఖచ్చితంగా మనం గర్విష్ఠులం అవుతున్నాం అని అర్థం. సందేహమేం లేదు. ఆలోచించండి ఒకసారి. ఆయన పరిశుద్ధత ఎదుట మనం ఏమాత్రపు వాళ్ళం? ఆయన కన్ను అగ్ని, ఆయన పాదాలు అపరంజియ అగ్నిలో పుటం వేయబడినట్టుగా కనపడుతున్నాయా? ఆయన దహించు అగ్ని. మనం చేసే ప్రతి పని, మన ద్వారా జరిగిన ప్రతి కార్యం అదంతా అగ్ని పరీక్షిస్తుంది. నిలబడతాయా? ఉంటాయా? ఉండవు. నాకు ఓ వ్యక్తి తెలుసు, ఉన్నాడు అతను ఇప్పటికీ. కానీ ఒకప్పుడు బహుదీనుడు అతను. ఎంత దీనుడుగా ఉండేవాడు అని అంటే, అప్పటికి మేము అతనికంటే చిన్నవాళ్ళమే. కూర్చుని ఉంటే మాతో పాటు కూర్చునేవాడు కదా, కింద కూర్చునేవాడు. కింద కూర్చుని, బ్రదరు వాక్యం చెప్పరా, నాకు వాక్యం ఏమీ రాదు అనేవాడు. మాకు వాక్యం ఏం రాదు బ్రదర్, చెప్పండి. పైన కూర్చోలేదు, లేదు బ్రదర్, కిందే కూర్చుంటాననేవాడు. అతను ఒకరోజు ఒక సంఘటన చెప్పాడు. ఆ సంఘటన దుఃఖం తెప్పించే సంఘటన. వాళ్ళ పిల్లాడు మామిడికాయల సీజన్ అది అడిగాడంట, నాన్న మామిడికాయ కొని పెట్టవా, నాకు మామిడికాయ ఇప్పించవా అని. డబ్బులు లేవు ఇంట్లో. మొత్తం ఎదిగితే ఒక పావలా దొరికిందంట, ఒక పావలా. సరే ఎక్కడికైనా వెళ్ళి ఒక మారుమూల పుట్టు పెట్టుకున్న దగ్గరికి వెళ్ళి ఎవరూ లేకుండా చూసి బతిలాడి, అయ్యా పిల్లోడు అడుగుతున్నాడు, ఈ పావులకి ఒక మామిడికాయ, చిన్న మామిడికాయని ఇస్తావా అని అడుగుతాను అనుకుని వెళ్ళాడు. తన నోటితో నాకు చెప్పిన మాట. వెళ్ళి అక్కడ నిలబడి, అమ్మా నా కొడుకు మామిడికాయ అడుగుతున్నాడు, నా దగ్గర ఒక పావలా మాత్రమే ఉంది, ఒక మామిడికాయ ఇవ్వగలవా అని అడిగాడంట. ఆమె అలా చూసి, ఆ పిల్లాడంక చూసి మామిడికాయ, చిన్న మామిడికాయ ఒకటి ఇచ్చింది. వెంటనే నోట్లో పెట్టేసుకున్నాడు ఆ పిల్లాడు. ఇతని జేబులో చేయి పెడితే ఆ జేబుకు చిల్లుంది. పావలా ఎక్కడ పడిపోయిందో పడిపోయింది. ఈ జేబులో చేయి పెట్టాడు, లేదు. ఇప్పుడు నిలబడిపోయాడు అక్కడ. ఏంటయ్యా అంది. అమ్మా పావలా ఒక్కటే ఉంటే జేబులో వేసుకున్నాను,
ఈ జేబుకు చిల్లు పడినట్టుందమ్మా పావలా అని చెప్పబోతున్నాడు. లేదమ్మా అని. వచ్చి అడుక్కుంటే ఇచ్చేదాన్ని కదయ్యా, పావలా ఎందుకు మాట్లాడావు అన్నాడు. సిగ్గుతో ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడంట. తెల్లవారింది. తెల్లవారుతుండగా ఎవరో వచ్చి తలుపు తట్టారు. తలుపు తీసి చూస్తే నూజివీడిని సోదరుడు మామిడికాయల బుట్ట పంపించాడంట. చెప్పి ఏడ్చాడు. అంత దీనంగా ఉండేవాడు. కానీ తర్వాత విశ్వాసులు పొగిడి పాడు చేసి పెట్టారు. గర్వం లోపలికి వచ్చేస్తుంది. ఏదో ఒక విధంగా మనం గర్విష్ఠులం కావాలి. మనం దీనులుగా ఉండకూడదు. మనం ఎప్పటికీ తగ్గించుకోకూడదు. మనం ఎప్పటికీ విధేయులం కాకూడదు. మనం ఎప్పటికీ గర్విష్ఠులంగా ఉండాలనేది అపవాది యొక్క తంత్రం. ఆయన పరిశుద్ధత చూసినప్పుడు మనం దీనులుగా కొనసాగే అవకాశం ఉంది. ఆయన పరిశుద్ధత వైపు కాకుండా మన వైపు మనం చూసుకున్నా, ఇతరుల వైపు మనం చూసినా మనలో ఉన్న ఆ దీనత్వాన్ని కోల్పోతాం. మనం వినయంతో ఉండలేం. మనం వినమ్రులంగా ఉండలేం. మనం గర్విష్ఠులం కాకుండా ఉండలేం. జ్ఞాపకం పెట్టుకోండి. అప్పటి వరకు 5వ అధ్యాయం వరకు యెషయా గారి మాటలు సో పవర్ఫుల్, ఎంత ఫెరోషియస్గా ఉంటాయి ఆయన మాటలంటే మనం తట్టుకోలేం. అధిపతులతో మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు, అంతఃపురంలో ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు, మీకు శ్రమ అంటాడు. కానీ 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆయన వెలుగులో తాను చూసుకున్నవాడే అయ్యో నాకు శ్రమ అంటాడు. ఓ వాంట్ టు మీ అంటాడు. నాకు శ్రమ, నా పెదాలు అపవిత్రమైపోయాయి. నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి చూశాను. నేను ఆయన పరిశుద్ధత మన కళ్ళ ముందు ఉంటే దీనులుగా కొనసాగే అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. 2వదిగా మనం క్రీస్తు యేసు యొక్క నీతిని చూడగలిగినప్పుడు, ఆయన పరిశుద్ధతను మాత్రమే కాదు, ఆయన నీతిమంతుడు. విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని నీతిమంతుడిగా మార్చాడు, మన క్రియల ద్వారా కాదు. అతిశయించడానికి ఆస్కారం ఏం లేదు. నేను ఇది చేశాను కాబట్టి కాదు, నేను ఈ విధంగా జీవించడానికి కష్టపడ్డాను కాబట్టి నోనో కానే కాదు. కేవలం విశ్వాసం ఉంచటం ద్వారా, అది కూడా వినటం ద్వారా విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం సహవాసం వల్ల, మనకు అనుగ్రహించబడిన బోధకుల వల్ల, మనకు కలిగిన దేవుని యొక్క కృప వల్ల మనం ఆ నీతిని కొనసాగించుకోగలిగాం. అంతే, నీతివంతులుగా కొనసాగాం, నీతిలో కొనసాగలిగాం. అంతేగాని మన వల్ల కాదు, మన శక్తి సామర్థ్యాల వల్ల, అంతకంటే కాదు. విశ్వాసం వల్ల కలిగిన నీతిని ఆయన కొనసాగించాడు. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించేవాడే. ఆ నీతిని కూడా కొనసాగించడానికి పరిస్థితులన్నిటినీ కలిసి వచ్చేటట్టు చేశాడు. అవి కష్టమైనా, దుఃఖమైనా, బాధైనా మనం నీతిగా బతకడానికే సాయపడ్డాయి. ఈ కారణం చేత నేను ఆయన నీతి వైపు చూస్తే నా నీతి ఎలా కనపడుతుంది? మురుగుడలా కనపడతాయి. ఈ కారణం చేత నేను చేసిన పనులన్నీ ప్రక్కన పెట్టి ఆయన నీతి నా నీతి అయింది కనుక నేను నీతిమంతుడిగా ఉన్నాను. నేను పరిశుద్ధుడిని అవడానికి నేను కాదు, నేను నీతిమంతుడిగా మార్చబడడానికి నేను కాను కారణం ఆయనే. ఇక్కడ ఒక వ్యక్తి తన నిజస్థితిని అంగీకరిస్తాడు, నిజస్థితిని ఒప్పుకుంటాడు, అతడు ఎప్పటికీ దీనుడిగా ఉండగలుగుతాడు. అప్పుడు ఎలా ఉన్నాడో ఎప్పటికీ అలాగే ఉంటాడు. ఇది మన నుండి ఆయన కోరుతున్నాడు. ఈ వినయాన్ని ఆయన కోరుతున్నాడు, ఈ దీనత్వాన్ని ఆయన కోరుతున్నాడు. ఆలోచించండి,
ఈ దీనస్థితి రావడానికి కారణాలు ఏమిటి? ఎలా మనం దీనులం కాగలుగుతాం? ఆయనను గురించి చెప్పుకున్నాం, ఆయన పరిశుద్ధుడని, ఆయన నీతిమంతుడని. మరి మనలో జరిగిన కార్యాన్ని కూడా చూద్దాం. మనం ఎవరమో చూద్దాం. ఏమి సంభవించిందో మన వ్యక్తిగత జీవితంలో కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి చూడండి లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుడికైన ధైర్యం చాలక రొమ్ము కొచ్చుకొంచు, దేవా పాపినైన నన్ను. ఏం జరిగింది చెప్పండి? ఎప్పుడు ఆయన పరిశుద్ధత వైపు, ఎప్పుడు ఆయన నీతి వైపు మనం చూసామో మనం ఆశాంతం పాపులమనే సత్యం అర్థమైంది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనా మంచి మనలో లేదనే సత్యం అర్థమైంది. మనం పాపులమనే సత్యం అర్థమైంది. మన కంటి చూపులో, మన నోటి మాటలో, మన తలంపుల్లో, మన ప్రతి కదలికలో, మన ప్రవర్తనలో, మన క్రియలన్నింటిలో కనిపించేది ఏమిటి? పైకి మనం మంచిగా కనిపిస్తున్నా లోపల ఆశాంతం పాపం చేతనే నిండి ఉన్నాం అనే సత్యం మనకు అర్థమవుతుంది. ఆయన వెలుగులో, ఆయన పరిశుద్ధత మనకు అర్థమైనప్పుడు, ఆయన నీతి మనకు అర్థమైనప్పుడు, అయ్యో నేను పాపిని, నేను నీ కరుణ వల్ల మాత్రమే, నాకున్న దేనివల్ల కాదు. ఈ పశ్చాత్తాపం దీనత్వం దగ్గరికి మనం తెచ్చింది, దీనులుగా మనల్ని చేసింది. ఆలోచించండి ఒకసారి. ప్రభు ఈ మాట చెప్పినప్పుడు విన్న సుంకరుల అంతరంగాలు ఎలా ఉంటాయి? వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు సుంకరులు అంటే, కానీ సమాజం వాళ్ళని అసహ్యంగా చూసింది, చాలా తక్కువ వాళ్ళగా చూస్తుంది, అవమానిస్తుంది. తామే నీతిమంతులమని అనుకునే పరిసయ్యుల సంతతి వాళ్ళని ప్రతిరోజు హీనపరుస్తూనే ఉంటుంది సమాజం మధ్య. సమాజం మెదళ్లలో వాళ్ళు సుంకరుల ఎడల చాలా తక్కువ అభిప్రాయాన్ని నూరిపోస్తూ ఉంటారు. ఆ భావజాలం వారి అంతరంగంలో పోయబడి సుంకర్ని చూడగానే ఒళ్ళు జలధరించేట్టు, జుగుప్స కలిగేటట్టు సమాజానికి చేసినటువంటి బోధ శాస్త్రులు పరిసయ్యులు చేశారు. అలాంటి వ్యక్తి దేవాలయానికి వెళ్ళాడు. వెళ్ళి ఆకాశం తట్టు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలా, పాపినైనా నన్ను కరుణించు అని అడిగాడు అనని, అతనికంటే ఇతడు నీతిమంతుడు అని చెప్పగానే వీళ్ళు ఏమైపోయి ఉంటారు? అక్కడ వింటున్న వారిలో సుంకరులు ఏమై ఉంటారు? సాష్టాంగ పడి ఉండరా? నేల మీద పడి ఉండరా? అయ్యా మాక, సమాజం చేత వెలువేయబడిన మాక, మమ్మల్ని నువ్వు నీతిమంతులుగా మార్చడానికి ఇష్టపడ్డావు, మా మీద నీకు ఇంత ప్రేమ, మేమేముందో చెప్పండి? నిజంగా బలత్కారులమే, నిజంగా ఇతరులను బాధ పెట్టిన వాళ్ళమే, మా సొంత వాళ్ళ దగ్గరే మేము పన్నులు వసూలు చేసిన వాళ్ళం, మేము దాని తొమ్మితో ధనవంతులం అయిపోయాం, కానీ సమాజంలో హీనపరచబడే దుస్థితిలో మేము ఉన్నాం. కానీ నీవైతే మా ఎడల వాళ్ళు పడ్డారు, వారు నీతిమంతులు అని, పశ్చాత్తాపం ద్వారా నేను నీతిమంతుడు అవుతానని ఓ గొప్ప సత్యాన్ని నా ముందుకు తెచ్చావు. అవునా? ఆలోచించండి. ఇది మొదటి మాట. అయితే రెండవ మాట చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 17-18 వచనాలు. నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకముకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. ఆలోచించండి. మన అయోగ్యతను మనం గుర్తించడం. పశ్చాత్తాపం మన యోగ్యతను బట్టి కానే కాదు, ఏ యోగ్యతను బట్టి కాదు, కేవలం కృపను బట్టి, ప్రేమను బట్టి. ఆయన తాను పరిగెత్తుకుని వచ్చి ఆ చిన్న కొడుకును హత్తుకున్నట్టే నిన్ను నన్ను గుండెలో కౌగిలించుకున్నాడు, హత్తుకున్నాడు ఆయన. అంతే. ఇప్పుడు అతిశయించడానికి ఏముందో చెప్పండి.
In which manner we can boast ourselves before anybody? Can you boast yourself before the throne of God? నిన్ను నీవు అతిశయంగా చెప్పుకోగలవా, మాట్లాడగలవా దేవుని సింహాసనం ఎదుట? ఆలోచించండి ఒకసారి. ఆ పశ్చాత్తాపం, ఈ అనర్హతను గుర్తించిన స్థితి ఎప్పటికీ మన జీవితంలో తాజాగా ఉంటే ఎప్పుడు దీనులుగానే కొనసాగుతాం. ఎప్పటికీ వినయం కలిగిన వాళ్ళంగానే ఉంటాం. ఎప్పటికీ వినేవాళ్ళంగానే ఉంటాం. ఎప్పటికీ లోబడే వాళ్ళంగానే ఉంటాం. ఎప్పటికైనా ఎప్పటికీ దేవునికి ఇష్టంగా కొనసాగడానికి మనలో ఉండవలసింది దీనత్వం. ఇది 2. మూడవది చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. మూడో అధ్యాయం. మూడో అధ్యాయంలో దయచేసి చూడండి. 7వ వచనం చదువుకుందాం. 6 నుంచి చదువుదాం. 6, 7. సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినమున్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుంటబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడిని రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నాకు అంత అవగాహన లేదయ్యా, నా బుద్ధి సరిపోదయ్యా. ఎనిమిదవ వచనం చివరి భాగంలో, నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, అసాధ్యమయ్యా తనిఖీ చేయడం అంటాడు. 8వ వచనం, అసాధ్యం, నాకు సాధ్యం కాదు, బుద్ధి చాలదు, నాకు సాధ్యము కాదు. నేను అన్వర్ది లార్డ్, నేను చాలని వాణ్ణి ప్రభువా, నేను సరిపోయిన వాణ్ణి కాను ప్రభువా, నా తండ్రికి ఉన్న స్థాయి నాకు లేదు ప్రభువా, నేను బుద్ధి చాలని వాణ్ణి, సామర్థ్యం లేనివాణ్ణి. కానీ మనమేమనుకుంటున్నాం? రాయగలను, మాట్లాడగలను, ధ్యానించగలను, ప్రసంగించగలను. అవునా? ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఎవరిచ్చారు ఇవన్నీ? ఎవరిని బట్టి ఇవన్నీ? ఆయన కాదా? కానీ అవన్నీ మనవేనా? ఏది మనది కాదు కదా. ఆయన ఇవ్వకపోతే నిలిచి మాట్లాడడం సాధ్యమేనా? ఇది ఆయన కృప కాదా? తలంపులు ఆయన కృప కాదా? ఇన్ని ఆత్మలు రక్షించబడ్డాయి, నీ గొప్పతనమా? ఇన్ని సహవాసాలను నేను బలపరిచాను, నీ సామర్థ్యమా? నేను ఇంతమందికి మేలు చేశాను, నీ శక్తా? కాదే. ఆత్మలో మనం ఎంత దరిద్రులమో
బుద్ధి వద్ద ఎంతటి చేతగాని వాళ్ళమో మనల్ని మనం మన అంతరంగాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఆలోచించిన ఒకసారి, మన కళ్ళ ముందు పౌలు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు. మన కనుల ముందు పౌలు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు. పౌలు జీవితంలో నుంచి కొన్ని మాటలు చూద్దాం. దయచేసి రండి. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు ఏంటంట? పూర్ణమైన వినయభావం ఎవరిలో ఉంది? ఇన్ పాల్. నేను ఆయనను సేవించాను వినయంతోనే. నేను పరిసేయుడని కాదు, నాకు ప్రత్యక్షతలు అనేకం ఉన్నాయని కాదు, నేను బాగా చదువుకున్నానని కాదు, నేను బెన్యామీను గోత్రంలో పుట్టానని కాదు. ఇవన్నీ కాదని నాకు అర్థమైపోయింది. అందుకనే నేను వినయం గలవాడినయ్యా, పూర్ణ వినయం గలవాడినయ్యా. ఈ మాట చాలా దుఃఖానికి కారణమైంది. వినయం ఉండొచ్చేమో కానీ పూర్ణ వినయం అనుకుందా? ఆర్ యు ఎక్సర్సైజింగ్ ద హ్యూమిలిటీ? దీనత్వాన్ని అభ్యాసం చేయలేని మనం పూర్ణ దీనత్వాన్ని ఎలాగూ నాలో ఉందని చెప్పుకోగలుగుతాం? అది పౌలుకు సాధ్యమైంది. పౌలు బోధ చేసినప్పుడు, పౌలు రాసినప్పుడు ఆ రాతని ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయో. అయినా నేను కన్నీళ్లు విడుస్తూ పూర్ణ వినయంతో నా ప్రభువుని సేవించాను అన్నాడు. దానికి కొన్ని రుజువులు నేను మీకు చూపిస్తాను. నాతో పాటు రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 28, 29, 30 వచనాలు చదువుతాను. 11వ అధ్యాయం, క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. ఇవియునుగాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు. ఈ భారము దినదినమునకు నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడైనా నేనును బలహీనుని కాదా? ఎవడైనను తొట్రుపడినా నాకు మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంఘమును గూర్చి అతిశయపడుచున్నాను. నేను అబద్ధమాడుటలేదు. నిరంతరము స్తుతించబడుతున్న మన ప్రభువైన యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. ఆగండి. నేను బలహీనుణ్ణి, నేను శక్తిహీనుణ్ణి, నేను సరిగా మాట్లాడలేను వాణ్ణి. నా బలహీనత నాకు తెలుసు. ఒకసారి భక్సింగనని ఓ సోదరుడు అడిగాడు, మీరు మాట్లాడుతుంటే ఎందుకని ఇన్ని ఆత్మలు రక్షించబడుతున్నాయి? ఓ మాట చెప్తారా, రహస్యం చెప్తారా అంటే ఆయన అన్నమాట ఏంటంటే, నేను నత్తివాడిని, తప్పు పలుకుతాను, అందుకనే ప్రతి మాట పలికేటప్పుడు నేను ఆయన మీదే ఆధారపడతానన్నాడు. ఏం బలకపోయి ఏం పలుకుతానో నా భయం నాకు. అందుకనే పలికే ప్రతి మాట ఆయన మీద ఆనుకుని ఆయన్ని అడిగి పలకడానికి ఆయన సామర్థ్యం ఇస్తేనే మాట్లాడుతున్నాను అన్నాడు. ఏం తెలిసింది? తన బలహీనతను గుర్తించిన వాడు ఎప్పుడు దీనుడుగా ఉంటాడు. తన బలహీనతను మర్చిపోయిన వాడు ఎప్పుడు దీనుడుగా ఉంటాడు.
నేను బలహీనుణ్ణి అనే సత్యాన్ని గ్రహించుతూ కొనసాగిన వాడు ఇప్పుడు దీనుడిగా ఉంటాడు. నేను బలహీనుణ్ణి, నాకేం బలహీనత ఉందంటారా? నాలో ఏ లోపం ఉందంటారా? నేను ఎవరికంటే తక్కువ అని అంటారా? ఇదేనా మన ఉద్దేశం? బలహీనతే లేని మానవుడు ఎవరైనా ఉన్నారా? మనం మన ఇంట్లో బలహీనులం కాదా? మన పిల్లల దగ్గర మనం బలహీనులం కాదా? చెప్పండి. మన శరీర కోరికల దగ్గర మనం బలహీనులం కాదా? జయించాము అంటే దేవుని కృపే. ఇప్పటి వరకు నిలిచి ఉన్నామంటే ఆయన దయ, ఆయన బలపరిచిన విధానమే, అంతేగాని మన శక్తి సామర్థ్యాలు కాదు. తెలుసుగా, ఇప్పటి వరకు పతనం కాకుండా ఉన్నాము అని అంటే కేవలం పాదము జారకుండా ఆయన కాపాడాడు. జారడానికి కొంచెమే తప్పింది, కానీ చేపట్టుకుని ఆపాడు. ఆగాను కాబట్టి పడలేదని పడిన వాడిని చూసి అపహాస్యం చేస్తామా? లేదుగా. నేను బలహీనుడు. దట్ రియలైజేషన్ స్ట్రెంగ్థెన్స్ ద హ్యూమిలిటీ. దీనత్వాన్ని బలపరుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడిని అనబడుటకు యోగ్యుడను కాను. నేను అందరికంటే తక్కువ వాణ్ణి. నేను ఆ పేరు పెట్టి పిలువబడడానికి అర్హుణ్ణి కాదు. కొత్త నిబంధనలో అభిమానించేటువంటి భక్తుల్లో ఎవరుంటారు? ఎవరిది ఫస్ట్ ప్లేసు? మీకైనా నాకైనా? పేతురా? యోహానా? ఎవరి మీద మన మనసు ఉంటుంది? పౌలు మీదేగా. ఆయన అంటున్నాడు, నేను అపోస్తలులందరికంటే తక్కువ అన్నయ్యా. ఇది కదా వినయం అంటే, ఇది కదా దీనత్వం అంటే. గర్వం చోటు చేసుకోకుండా ఉన్న పరిస్థితి అంటే ఇది కాదా? నేను ఆ పేరుతో పిలువబడడానికి అర్హుణ్ణి కాదు. సరే, ఇంకో మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మార్చి చదువుకుందాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడిని కాను. నేను మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ మధ్య ఉంటిని. దీనత్వాన్ని కొనసాగించుకోవడానికి అతని జీవిత రహస్యాన్ని చెప్తున్నాడు, అతని సేవా రహస్యాన్ని చెప్తున్నాడు. అదేమిటి అంటే, సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మేము మధ్య ఎరుక్కుందునని నిశ్చయించుకుంటుని.
ఏమిటి దీని అర్థం? నేను పరిసేయుణ్ణి అంటే రక్షించబడిన పరిసేయ సంతతి నా పక్కన ఉంటుంది. నేను గమలీయేలు పాదాల దగ్గర చదువుకున్నాను అంటే అక్కడ చదువుకున్న వాళ్ళందరూ నా పక్షం అవుతారు. నేను బెన్యామీను గోత్రం వాడిని అంటే బెన్యామీను గోత్రం వాళ్ళు నా పక్షానికి వస్తారు. ఇలా చాలా రకాలుగా నన్ను, నా ప్రక్కనున్న వ్యక్తుల్ని నేను సమకూర్చుకునే అవకాశం ఉంది. కానీ ఒకటే నిశ్చయించుకున్నాను, సిలువ వేయబడిన యేసుని తప్ప మరి దేనిని నేను ఎరుగుకుందునుగాక. ఇంకేది నాకు అతిశయ కారణం కాదు, ఎక్సెప్ట్ ద క్రూసిఫైడ్ క్రైస్ట్. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు, అంతే. ఇంతకు మించి ఇంక దేన్ని కూడా నా మనసులోకి తెచ్చుకోను, నేను ఎరగను. నేను ఎరిగినది ప్రభు ఒక్కడే. ఆ సిలువ వేయబడిన యేసుని మాత్రమే నేను తెలుసుకోవాలి, ఆయన కొరకే జీవించాలి. ఇదే నా నిశ్చయం. ఏమండి, నేను అన్నవాడు ఆయన, నేను అని ఉన్నవాడు ఆయన, నేను అనదగినవాడు ఆయన. అలాంటి వాడు సిలువకు అప్పగించుకున్నాడు. మనం మాత్రం సింహాసనం మీదే కూర్చుని ఉన్నాం. దీనులం ఎలా అవుతాం? మీరే చెప్పండి. నేను సిలువ వేయబడిన యేసునే నేను ఎరగాలి, నేర్చుకోవాలి అని నిశ్చయించుకున్నాను నేను. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, 3వ వచనం. బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ. ఆలోచించండి. ఇప్పుడు అతను ఎలా ఉన్నాడు, అతను ఎలా నివసించాడు, అతను ఎలా ప్రవర్తించాడు, సంఘాల మధ్య అతనున్న విధానం ఏమిటి? నా ద్వారా ఏర్పడిన సంఘాలు ఇవి అనలా. నేను దేవుని చేతిలో బలమైన సాధనాన్ని చెప్పుకోలా. నేను సామాన్యుడిని కాదు, నేను 3వ ఆకాశానికి వెళ్ళొచ్చినోడిని కాదు. ఎలా ఉన్నాను? నా బలహీనత నాకు తెలుసు, నా శారీరక బలహీనత నాకు తెలుసు. నేను భయంతో ఉన్నా, వణుకుతో మీ మధ్యనున్నా. భయముతోనూ వణకుతోనూ ఉన్నాను. నేను గర్విష్ఠిగా లేను, నేను తొందరపడి మాట్లాడేవాడిగా లేను. అలా ప్రవర్తించడం నాకు దూరమగునుగాక. భయం, వణకు అతని వ్యక్తిత్వంలో అతడు ప్రతిదినాన్ని నింపుకుంటూ ఉండేవాడు. ఆలోచించండి, ఈ రోజున మనం ఎవరిలో లోపాలు చూస్తున్నామో వాళ్ళు నిత్యత్వానికి వెళ్ళాక శ్రేష్ఠులని అర్థమైతే మనం ఎంత సిగ్గుపడాలి. ఇవాళ వారి జీవితంలో జరిగిన నష్టాన్ని బట్టి వాళ్ళని మనం అంచనా వేస్తే రేపు నిత్యత్వానికి వెళ్ళాక అలా జరగడానికి కారణాలు ప్రభువు చెప్పినప్పుడు మనం తలంత దించుకోవాలి. ఆలోచించండి ఒకసారి. అందుకే అన్నాడు, నా బలహీనతలు నాకు తెలుసు, నేను భయంతో వణుకుతో ఉన్నాను అనే మాట. ఇకపోతే ప్రభు దగ్గరికి కూడా వద్దాం రండి దయచేసి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను. ఆయనకేముందంట? ఆయన పూర్ణమైన వినయంతో అని ఆయన చెప్పుకున్నాడు. ఈయన దీన మనసు గలవాడని ఈయన చెప్పుకున్నాడు. మనకు లేనిది ఇదే. నేను
లెక్కలు బ్రహ్మాండంగా చేస్తానండి, లెక్కలు బ్రహ్మాండంగా టీచ్ చేస్తానండి అని అంటే మనకు లెక్కలు నేర్పిన మాస్టర్ ఏమనుకోవాలి? మాట్లాడండి. నేను ఇంగ్లీష్ గ్రామర్ అద్భుతంగా చెప్తాను అంటే గ్రామర్ నేర్పిన టీచర్ ఏమనుకోవాలి? ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఎక్కడ నేర్చుకున్నాను నేను? మనం ఎవరి వద్ద నేర్చుకోకుండానే వచ్చేసినాయా? లేదుగా. దీనత్వాన్ని కొనసాగించుకోవడం అనేది సిలువ మోయడం ద్వారానే సాధ్యం అవుతుంది, లేకపోతే సాధ్యం కానే కాదు. సెల్ఫ్ క్రూసిఫై కాకుండా, ప్రతి అంశంలోనూ మనం సిలువను మోయకుండా దీనత్వంలో కొనసాగడం, వినయంతో కొనసాగడం అనేది సాధ్యమయ్యే పని కానే కాదు. ఒక నోబుల్ మ్యాన్ తన ఇంటికి డిన్నర్కి కొంతమంది ప్రముఖుల్ని పిలిచాడు. ప్రముఖుల్ని పిలిచాక వాళ్ళు వచ్చారు. అందరి పేర్లు వారి వారి కుర్చీల మీద రాస్తున్నాయి. ఒక కుర్చీ మాత్రం అక్కడ ఉంది, అది బ్యూటిఫుల్గా అలంకరించబడి ఉంది, అది అయింది. అందరూ వచ్చి ఆ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆయన రాలా. అందరూ వచ్చాడు. వచ్చినవాడు అందరూ ఇటువైపే చూస్తున్నారు, ఆ చైర్ వైపు. ఆయన వచ్చి ఆ చైర్ తీసుకుని వెళ్ళి చివర వేసుకుని కూర్చున్నాడు. అప్పుడు అందరూ లేచి నిలబడ్డారు. అతడు లేచి నిలబడి, మీతో ఈ సాయంకాలం గడపడం నా భాగ్యంగా భావిస్తున్నాను, దయచేసి కూర్చోండి అన్నాడు. కుర్చీ తీసుకుని వెళ్ళి చివరన వేసుకోవడం, అంత పెద్ద వ్యక్తి తగ్గించుకోవడం, మీతో కలిసి ఉండడం. గొప్ప సంగతి ఏంటంటే, ఒక దైవ సేవకుడిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఆయన చాలా మంచి దైవ సేవకుడు. ఆయన ఒక గంట మాట్లాడాక ప్రార్థన చేస్తూ, నాయనా, ఈ సహోదరులతో ఉండే భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చినందుకు నేను రుణస్తున్నయ్యా అన్నాడు. మనం ఏమైపోతాం చెప్పండి? ఆయన చూడడం భాగ్యం అనుకున్నాం, ఆయన మాట్లాడితే భాగ్యం అనుకున్నాం, కానీ ఆయన ప్రార్థన చేస్తూ పలికిన మాట, ఈ సహోదరులతో ఉండే భాగ్యాన్ని నువ్వు నాకు ఇచ్చావయ్యా అన్నప్పుడు మనం ఏమైపోతాం కదా? దీనత్వాన్ని మనం అభ్యాసం చేయాలి అంటే ఖచ్చితంగా విడిచిపెట్టుకోవలసినవి ఉన్నాయి. మనం విడిచిపెట్టుకోకుండా దీనులు ఎప్పుడు కావు. ధరించవలసినవి ఉన్నాయి, మొయ్యవలసినవి ఉన్నాయి. మన నడక సరిగా ఉండడానికి మనం కలిగి ఉండవలసినవి ఉన్నాయి, లేకపోతే దీనులంగా ఉండలేం. విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను రండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం
18వ వచనం నుండి 23వ వచనం వరకు. తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీర సంబంధమైన మనసు వల్ల ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తు కొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయుడి. జాగ్రత్తగా చూడండి. తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు, 4లో ఏమన్నాడు? చూడని వాటిని గురించి. నేను రాత్రి కల్లో నేను మా అమ్మని చూశాను అన్నాను. నిజంగా చూసావా అంటే చూశానా? మాట్లాడరా. చూశానా లేదా? కల్లో నిజంగా చూశానా? చూసినట్ట చూడనట్ట? అది స్వప్నం అంతవరకే. కానీ దాన్ని బట్టి ఉప్పొంగితే, దాన్ని బట్టి అతిశయిస్తే, దానిని గొప్ప చేసి మాట్లాడుకుంటూ ఉంటే, అలాంటి వాళ్ళు శిరస్సును హత్తుకోని వాళ్ళు తమకు తెలియని విషయాలు మాట్లాడుతుంటారు. తాము అనుకున్న వాటిని గురించి మాట్లాడతారు. తనకేదో కనిపించిందని వాటిని బట్టి మాట్లాడతారు. ఇలా మాట్లాడేవాళ్ళు నీ బహుమానాన్ని అపహరిస్తారు. నీ మనసు ప్రభు మీద లేకుండా చేస్తారు. నీ అంతరంగాన్ని ప్రభు నుంచి ప్రక్కకు తప్పిస్తారు. నీ కనుదృష్టిని మరలించే ప్రయత్నం చేస్తారు. వాక్యం మీద కాకుండా, ప్రభువు మీద కాకుండా, ఇలాంటి వాటి మీద నీ మనసు నిమగ్నమయ్యేటట్టుగా వారు ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త, వారు నీ బహుమానాన్ని అపహరించేవాళ్ళు. ఇలాంటి వాళ్ళను విడిచిపెట్టుకోవాలి. తమకు తెలియని విషయాలు మాట్లాడతారు, తమకు తెలియని సంగతులు మాట్లాడతారు. దానిలో వాళ్ళు ఉప్పొంగుతూ ఉంటారు. శరీర సంబంధమైన మనసుతో ఉప్పొంగుతుంటారు. ఇలా ఉప్పొంగే వాళ్ళ దగ్గర యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్తగా లేకుండా ఉంటే, అలాంటి వాటిని నువ్వు విడిచిపెట్టుకోకుండా ఉంటే, నువ్వెప్పటికీ దీనుడు కాలేవు. నువ్వు కూడా గర్విష్ఠ అవుతావు అంతే. ఇంతకు మించి ఇంకేం లేదు. తర్వాత మాట దగ్గరికి వెళ్తున్నారండి. స్వేచ్ఛారాధన విషయంలోను, లేకపోతే 20:21 మూల పాఠముల విషయమై మృతి పొందిన వారై లోకములో బ్రతుకున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు నువ్వు లోబడనేలా అవన్నీ వాడుకొండు చేత నశించిపోవును. అటు స్వేచ్ఛారాధన విషయంలోనూ, వినయ విషయంలోనూ, దేహశిక్ష విషయంలోనూ జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహం విషయంలో ఏమాత్రం ఎనదగినవి వినండి. నేనండి ఇంతవరకు నాకు తెలిసి ఫలానది ముట్టుకోలా, ఫలానది తినలా, ఫలానా చోటుకి నేను వెళ్ళలా. ఇవన్నీ అతిశయ కారణాలు కావా? మనకు చాలా చాలా ఇష్టం. ఓ రోజు నేను మాట్లాడుతూ పొరపాటున అన్నాను, ఒక దైవ సేవకుడు ఉండేవాడు, ఆయన ఎప్పుడు మంచం మీద పండుకోలేదు, కింద చాపేసుకుని పండుకునేవాడు అన్నానండి. అది ఆధారం చేసుకుని ఒక కుర్రాడు చచ్చిపోయేదాకా చాప మీదే పండుకున్నాడు. ఇంకెంత చెప్పినా వింటలా. మంచం మీద పండుకుంటే పాపం కాదయ్యా అని చెప్తే వింటలా. కింద పండుకోవడం ఏమైంది చెప్పండి అతనికి? నేను ఎప్పుడు పరుపు మీద పండుకోలేదండి, నేను ఎప్పుడు మంచం మీదకి వెళ్ళలేదండి, నేను ఎప్పుడు నేల మీదే చాప మీదే. అబ్బా, నేను ఎంత సింపులో తెలుసా? నిజమా? ఈ సింప్లిసిటీలో కూడా అహంకారంగా ఉండే అవకాశం ఉందా లేదా? అహంకారం ప్రవేశించడానికి, గర్వం ప్రవేశించడానికి ఇవన్నీ తావులు కావా? నేను ముట్టలేదు, నేను రుచించలేదు, ఇలాంటి నియమాలు నిన్ను ప్రజల ముందు గొప్పవాళ్ళగా చూపిస్తాయి అంతే.
మొట్టమొదట్లో ఒక సిస్టర్ నన్ను అందనమాట, అయ్యగారు ఇంతమంది సేవకులు వచ్చారు కానీ బీరకాయ ఉండమన్న సేవకు మేము ఒక్కడే చూశాను అయ్యగారు అంది. అబ్బో, నాకు భలే గర్వం అనిపించింది. నేను ఒక్కడేనమాట. అందరూ మాంసాపేక్ష కలిగిన వాళ్ళు, నేను అది కాదనమాట. కువైట్ వెళ్తే వాళ్ళు అన్నారు, ఇప్పటికి 46 సంవత్సరాల్లో మన దగ్గరికి వచ్చి నేను ఇంత పరిచర్య చేస్తున్నాను, ఇంత అవసరం ఉంది అని డబ్బుల గురించి ఒక ఊసు కూడా ఎత్తని వ్యక్తి ఎవరైనా ఉంటే ఈ సోదరుడే అన్నప్పుడు కూడా చెప్పండి ఎలా ఉంటుంది? ఏమండి, మనుషులు మనలో ఏదో ప్రత్యేకతను చూసి మనల్ని ఘనపరిస్తే జాగ్రత్త, ప్రమాదంలో పడ్డాం. మనం గర్విష్ఠులం అవడానికి అవకాశం అది. వినయాన్ని కోల్పోతాం. నేను అందరిలాంటి వాడిని కాదు, నేను ప్రత్యేకించుకున్న వాడిని, ప్రత్యేకమైన వాడిని, శ్రేష్టమైన వాడిని. అవునా? ఇవి కాదు. ఇవేవి ఆ నిశ్చలమైన రాజ్యానికి నేను అర్హునిగా చేయలే. కృపేగా, ఆయన దయగా, ఆయన చిందించిన రక్తమేగా, ఆయన మరణ పునరుద్ధానాలేగా, ఇంకేం కావుగా. కానీ మన మనసు అంతా దేని మీదకి వస్తాయి? చెలించిపోయే వాటి మీదే మనసు తెచ్చి శాశ్వతమైన నిశ్చలమైన వాటి మీద నుంచి మనసును ప్రక్కకి తప్పిస్తే నువ్వు ఎప్పటికీ వినయం కలిగిన వాడిగా మారలేవు. నీవు దీన మనసు కలిగిన దానిగా ఉండలేవు. ఏ వ్యక్తి ఆ దీనత్వాన్ని, ఆ వినయాన్ని కొనసాగించుకుంటాడో అతడు ఇవ్వబడిన ఆధిక్యతలు నేను మీకు చూపిస్తాను. దయచేసి మీరు చూడండి. వీటినైనా కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పటిదాకా వాతావరణం చాలా వేడివేడిగా ఉంది. కాస్త చల్లబడి మీకు కాస్త నిద్ర వచ్చేటట్టు కనపడుతుంది. కొంచెం నన్ను సహించి కొద్ది మాటలు మనమందరం కలిసి నేర్చుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. 57:15. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయి ఉన్నవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును. అది కూడా అండర్లైన్ చేసుకోండి. వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్ద నివసించుతూ ఉన్నాను. వినయం ప్రవర్తనలో, అది మనసులో దీనత్వం. ప్రవర్తన వినయాన్ని చూపిస్తుంది, మనసు దీనత్వాన్ని చూపిస్తుంది. ఈ రెండు ఉంటే ప్రభువు నీతో నివాసం చేస్తాడు. నీ ప్రవర్తనలో వినయం, నీ మనసులో దీనత్వం. దీనత్వాన్ని అభ్యాసం చేస్తూ నువ్వు వెళ్ళు, నిన్ను విడిచి ప్రభు దూరంగా ఉండలేడు. ఆయనకి ఇష్టడుగా ఉండడానికి అత్యంత అవసరమైన సంగతి కదా ఇది. ఏముంటే ఏంటి? ప్రభువా, ఏమున్నా లేకపోయినా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలు, నువ్వు నాతో ఉంటే చాలు, నన్ను ఎప్పుడు విడిచిపెట్టొద్దు, నువ్వు నాతోనే ఉండు చాలు. ఇంతకు మించి నేనేం కోరను. నాకు కావలసింది నువ్వే. దుఃఖంలో ఉన్నానా, అవమానంలో ఉన్నానా, బాధలో ఉన్నానా, నిందింపబడుతున్నానా, తిరస్కరించబడుతున్నానా, అపహాస్యం చేయబడుతున్నానా, చెరలో ఉన్నానా, హింసింపబడుతున్నానా, నువ్వు నా చేయి పట్టుకో చాలు, నువ్వు నాతో ఉండు చాలు. ఇవన్నీ కాదు, నాకు కావలసింది నువ్వే. చెప్పండి, ప్రభువు మనతో ఉండడం కంటే, ప్రభువు మనతో నివసిస్తానని చెప్పడం కంటే గొప్పదైంది ఇంకేదైనా ఉందా? ఈ వినయం
ఈ దీనత్వాన్ని అభ్యాసం చేయడానికి మనం ఏమాత్రం సుముఖులంగా తక్కువైపోతాంగా? మరొక మాట కూడా చూపిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి కృప వెంబడి కృప నీకు అనుగ్రహించబడడానికి దీనత్వం కారణం. కృపా సమృద్ధిని నువ్వు పొందడానికి దీనత్వం కారణం. చనిపోయేటంత వరకు ఆ దీనత్వాన్ని విడిచిపెట్టకు. మరణం వరకు ఆ వినయ ప్రవర్తనను విడిచిపెట్టద్దు. దీనునిగానే బ్రతుకు, దీనునిగానే చనిపో. ఆయన నీతో నివాసం చేస్తాడు. ఆయన తన కృపను నీకు అత్యధికంగా అనుగ్రహిస్తాడు. ఆశ్చర్యం లేదు. ఇది మనకు కావాల్సింది. మరో మాట చెప్పి ముగిస్తాను. యాకోబు పత్రికలోనే 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. దీనత్వం, వినయం అనే పదానికి తగ్గింపు అనేది అర్థం. తగ్గింపు అనేది భూమి మీద ప్రభువు ఎంత తగ్గించుకున్నాడు అంటే, ఆయన తండ్రితో సమానుడు రాసుంది లేఖనంలో. కానీ నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. నా తండ్రి చిత్తం నెరవేర్చడానికే వచ్చాను అన్నాడు. నా తండ్రి చిత్తం నెరవేర్చడం నాకు అన్నము అన్నాడు. నేను ఎల్లప్పుడూ ఆయన ఇష్టమునే నెరవేర్చుతున్నాను అన్నాడు. తండ్రిని ఎంత ఆయన ఘనపరిచాడు. అంతేకాదు, పరిశుద్ధాత్ముడిని కూడా ఘనపరిచాడు. నేను ఈ కార్యములు దేవుని ఆత్మచేత జరిగించుతున్న ఎడలా అన్నాడు. ఎగ్జాల్టింగ్ ద ఫాదర్, ఎగ్జాల్టింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ హ్యూమిలిటీ ఇన్ జీసస్. యేసు ప్రభువులో ఉన్న దీనత్వమే కానీ ఆయన తక్కువ వాడని అర్థం కాదు. గర్వం అనేది ఎంత ప్రమాదకరమైందో, ఎంత అసహ్యమైందో, ఎంత నీచమైందో, ఎంత దుఃఖకరమైందో మనకు అర్థమైతే దీనత్వాన్ని ఎప్పుడు విడిచిపెట్టుకోం. ఆలోచించండి. గర్వించిన వాళ్ళని ఒకసారి చూడండి. నెబుకద్నెజరు గర్వించాడు. ఏమయ్యాడు? అవునా? బెల్షాజరు గర్వించాడు. ఏమయ్యాడు? అపవాది గర్వించాడు. ఏమయ్యాడు? అందులోక మనం వెళ్ళేది? అదా మనం కోరుకునేది? ఆయన మానవుడు కావడంలో దీనత్వం ఉంది. ఆయన దాసుడు కావడంలో దీనత్వం ఉంది. ఆయన రిక్తుడు కావడంలో తగ్గింపు ఉంది. ఇది ఆయన 33.5 సంవత్సరాల జీవితం యొక్క ఎసెన్స్ అది. కానీ ఇందులో కొంచెం కూడా మనం అభ్యాసం చేయటంలా కేవలం మనల్ని గురించి మనం గొప్ప చెప్పుకోవడంతో మన టైం అయిపోయింది. ప్రభు దగ్గరికి వెళ్ళే టైం ఎప్పుడు వచ్చేస్తుందో తెలీదు. ఒకవేళ ఈ పూటే రావచ్చు. వస్తే నేను వినయం కలిగిన వాడినైనా,
నేను దీన మనసు కలిగిన వాడినైనా, నేను తగ్గించుకుని బ్రతుకుతున్నానా? జ్ఞాపకం పెట్టుకోండి, గర్వం మనలోకి వచ్చింది అనడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. వచ్చే వారం చెప్తాను. ఉంటే మనమంతా కలిసి ఉంటే ఇతరుల లోపం కనపడడం ప్రారంభమైంది అంటే మనం గర్వం చేత నిండిపోయామని అర్థం. మన లోపాలే మనకు కనపడుతున్నాయి అంటే మనం దీనులంగా ఉన్నామని అర్థం. ఒకసారి ఆలోచించుకోండి. ఇతరుల లోపాల గురించే మాట్లాడుతున్నాము అని అంటే మనం సంపూర్ణంగా గర్వం చేత ఆవహించబడ్డామని అర్థం. మన లోపాలను గురించే మనం మాట్లాడుకుంటున్నాము అంటే మనం దీనత్వం కలిగిన వాళ్ళంగా ఉన్నామని అర్థం. మీరే ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. తలరోజు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి ఈ బలహీనతలో, ఈ శారీరక శక్తిహీనతలో, ఈ మానసికమైన అలసటలో మీరు కృపను చూపించారు, నిలబడడానికి సాయం చేశారు. ఎంతవరకు నీ పిల్లలకు అర్థమైందో నాకు తెలీదు. నేను నిష్ప్రయోజనకరమైన దాసుణ్ణి, సమర్థుణ్ణి కాదు, చేతగానివాడిని. కానీ మీరే బలపరిచి వాడుకోవడానికి ఇష్టపడ్డారు. నన్ను నేనుగా మరోసారి మీ చేతులకు అప్పగించుకుంటూ వింటున్న మా ప్రియులు కూడా ఈ వాక్యాన్ని ధ్యానించి స్వీకరించి అభ్యాసం చేసే దీన మనసును వారికి ఇమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి.